మెదక్ జిల్లా రామాయంపేట మండలం తొనిగండ్ల గ్రామంలో ఆదివారం మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. కేసీఆర్ రాజకీయ కార్యదర్శి మాజీ ఎమ్మెల్సీ షేర్ సుభాష్ రెడ్డి 63వ జన్మదినాన్ని పురస్కరించుకుని తొనిగండ్ల గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం కొత్త రాజేంద్ర గుప్తా ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం 14 సంవత్సరాలు కేసీఆర్ వెంట ఉండి పోరాటం చేసిన నాయకుడు సుభాష్ రెడ్డి అని, తెలంగాణ పునర్నిర్మాణంలో భాగంగా 10 సంవత్సరాలు బీఆర్ఎస్ పాలనలో ఎమ్మెల్సీగా ప్రజలకు ఎన్నో సేవలు చేసిన షేరి సుభాష్ రెడ్డి ఆయుర ఆరోగ్యాలతో కలకాలం జీవించాలని ఆ భగవంతుని కోరుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కొత్త రాజేంద్ర గుప్తా, బసప్ప గారి నర్సారెడ్డి, భిక్షపతి, సుధాకర్ రెడ్డి, మల్లేశం, శేఖర్, రాజు, భాస్కర్ రెడ్డి, నాగరాజు, అంజిరెడ్డి ఇక్కడికి తొనిగండ్ల గ్రామానికి గౌరవనీయులైనటువంటి మాజీ ఎమ్మెల్సీ గారు అయినటువంటి షేర్ సుభాష్ రెడ్డి గారి జన్మదినం సందర్భంగా ఇక్కడ తొనిగండ్ల గ్రామంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి టెంపుల్లో అర్చన చేయించడం జరిగింది. అలాగే షేర్ సుభాష్ రెడ్డి గారు నిండు ఆయుర ఆరోగ్యాలు నిండు నూరేళ్ళు చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ మేము కేక్ కట్ చేసి పూజలు చేయించడం జరిగింది. ఇట్లా అన్నగారు ఎన్నో సేవలు చేయడం జరిగింది. అతను చల్లగా ఉండాలని కోరుకుంటూ ఇక్కడ పూజ. గౌరవనీయులు మరి మెదక్ ముద్దుబిడ్డ శ్రీ షేరి సుభాష్ రెడ్డి తాజా మాజీ ఎమ్మెల్సీ, మరి ముఖ్యమంత్రి తాజా మాజీ ముఖ్యమంత్రి, గౌరవనీయులు ఉద్యమ నాయకుడు కె చంద్రశేఖరరావు గారి ప్రియ శిష్యుడు, మరి ఆయనకు నమ్మిన బంటు, గతంలో పొలిటికల్ సెక్రటరీ కూడా పనిచేసిన షేర్ సుభాష్ రెడ్డి గారి 63వ జన్మదిన సందర్భంగా ఈరోజు తొనిగండ్ల గ్రామంలోని హనుమాన్ దేవాలయంలో పూజ చేసి మరి ఆయన పేరును అర్చన చేసి ఆయన నిండు నూరేళ్ళు చల్లగా హాయిగా బ్రతికి మరి ఈ మెదక్ నియోజకవర్గ ప్రజలకు ఇంకా మరెన్నో సేవలు చేసి నిరుపేదలకు సేవ చేసి మరియు ఎంతోమందిని గతంలో కూడా 6 సంవత్సరాలు సేవ చేసిండు. మరి భవిష్యత్తు రోజులలో కూడా కేసీఆర్ అడుగుజాడలు నడుస్తూ మరి మెదక్ నియోజకవర్గానికి ఇంకా ఆయన సేవలు అవసరమని భావించి మరి ఆయన అలాగే ముందుకెళ్లాలని కోరుతూ మరి ఈరోజు తొనిగండ్ల గ్రామంలో ఆయన పేరుపై అర్చన చేపించి మరి ఈరోజు మేము కేక్ కట్ చేయడం కూడా జరిగింది. అలాగే షేర్ సుభాష్ రెడ్డి అంటే 2001లో కేసీఆర్ ఉద్యమం స్థాపించినప్పటి నుండి నేటి వరకు గత 25 సంవత్సరాల వరకు కూడా ఆయన మాట గీత దాటకుండా కేసీఆర్ సారథ్యంలో పనిచేసుకుంటూ కేసీఆర్ ఈరోజు నువ్వు ఏ పని చేయమంటే ఆ పని చేసే మహానాయకుడు, ప్లస్ ఇంతకుముందు మరి మైనింగ్ చైర్మన్గా మరి మొన్నటి వరకు కూడా ఎమ్మెల్సీగా పనిచేసి మరి మెదక్ నియోజకవర్గంలోనే కాకుండా రాష్ట్రంలో మంచి గుర్తింపు పొంది పేదోళ్ళతోని సేవ చేయించుకొని మరి ఎందుకంటే చాలామందికి హాస్పిటల్లో ఒక మంత్రి స్థాయిలో కూడా ఆయన తన శక్తికి మించి కూడా ఎంతోమంది పేషెంట్లకు ఎల్ఓసీలు ఇవ్వడం కానీ, సీఎం రిలీఫ్ ఫండ్ చెక్లు ఇవ్వడం కానీ ఇట్లాంటి ఎన్నో చేసి ఈరోజు గుండెల్లో నిలిచిపోయే స్థాయికి ఎదిగాడు. ఆయన ఇంకా మరెన్నో ఉన్నత పదవులు చేకూరాలని కోరుతూ మరి ఈరోజు మేము ఈ తొనిగండ్ల గ్రామంలో ఆయనది 63వ బర్త్డే జరుపుకోవడం జరిగింది. మరి ఈ యొక్క కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతూ జై సుభాష్ అన్న, జై కేసీఆర్.